చాలా సార్లు నేను ఖమ్మానికి వచ్చాను. చాలా కాలం తర్వాత ఖమ్మానికి వచ్చాను మళ్ళీ. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే హైదరాబాద్లో ప్రారంభించిన నా యాత్ర ఇంతవరకు మీ ఉత్సాహం చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నాను. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు వేదిక పైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, కుటుంబ పెద్దలందరికీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాకు ఆత్మ బంధువులైనటువంటి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేది చూశాను. దారిలో స్వచ్ఛందంగా వచ్చారు మీరందరూ. ఎవరో తీసుకొస్తే రాలేదు. నేను రోడ్డంతా చూశాను. యువత వీరోచితంగా ముందుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని మాకు ఐటీ ఆయుధాన్ని ఇచ్చావు, ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం, తెలుగుదేశం పార్టీ రుణం తీర్చుకుంటామని యువత ముందుకు వచ్చారు. ఇంకొక పక్కన చిన్న పిల్లలు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని మా భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తు చేయడానికి ఫౌండేషన్ మీకు అభినందనలు అని చెప్పి వాళ్ళు కూడా, చిన్నారులు కూడా నాకు జేజేలు పలుకుతున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మీ అందరికీ ఒక్కసారి తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేయవలసిన బాధ్యత నా పైన ఉంది. నేను కోరుకునేది అధికారం కాదు, మీ అభిమానం. తెలుగు వారు ఎక్కడున్నా, అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, మీ అభిమానం కోరుకుంటున్నా. శాశ్వతంగా మీ ఆత్మ బంధువుగా ఉండాలని నేను ఈరోజు పనిచేస్తున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఏం చేశామనేది ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోవాలి. 40 ఏళ్లకు మునుపు ఈ సంవత్సరమే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని భవిష్యత్తుకు నాంది పలకబోతున్నాం. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 100 సంవత్సరాల శత జయంతి జన్మదిన ఉత్సవాలు జరుపుకునే పరిస్థితికి వచ్చాం. నందమూరి తారక రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు, ఏకైక నాయకుడు. అందుకే తమ్ముళ్ళు, ఆయన ఏదో పార్టీ పెట్టింది, అధికారం కోసం పార్టీ పెట్టలేదు. తెలుగు జాతి అవమానాల పాలవుతా ఉంది. 40 ఏళ్ళు నిన్నాం. సినిమా రంగంలో రాజుగా అభిమానించారు. అలాంటి నా జాతి అవమాన పాలయ్యి ఆత్మ గౌరవాన్ని కోల్పోతున్నారని
తెలుగు వారి కోసం పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎక్కడలో పెట్టిన పార్టీ హైదరాబాద్ లోనే తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పెను మార్పులకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారిని చూస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్. పార్టీ పెట్టిన 9 నెలలు అధికారంలోకి వచ్చింది చరిత్రలో ఎక్కడా లేదు, ఒక్క ఎన్టీఆర్ గారి సారథ్యం తప్ప. అంతేకాదు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడుతూ ఉంది. దీనికి బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 2 రూపాయల కేజీ బియ్యంతో ఎవరికి ఈ దేశంలో ఆలోచన రాలా. అలాంటి ఆలోచన వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒక 2 రూపాయల కేజీ బియ్యమే కాదు, తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ చాలా భయంకరంగా ప్రజల్ని పీక్కుతుంటూ రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే ఒకే పెన్ స్ట్రోక్ తో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజానికానికి నిజమైన స్వాతంత్రం ప్రసాదించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 1-2 కార్యక్రమాలు కాదు, సగం ధరకే చీర దోవత్ తీసుకొచ్చాడు. రైతుకు 50 రూపాయలకే కరెంటు స్లాబ్ రేట్లు తీసుకొచ్చిన వ్యక్తి. ఇంకో పక్కన మాండలిక వ్యవస్థ, సింగిల్ విండో విధానం, ఏది చూసినా ఆయనకు ఆయనే సాటి. పేద పిల్లలు చదువుకోవడానికి, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకోవడానికి ఆ రోజుల్లోనే మొట్టమొదటిసారిగా గురుకుల పాఠశాల తీసుకొచ్చారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించినప్పుడు పేదవాడు ఉండవలసింది గుడిసెలో కాదు, పక్కా భవనాలు ఉండాలి అని పేదవాడికి పక్కా భవన నిర్మాణం చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఒక చరిత్ర సృష్టించాడు. నేను ఈరోజు ఒక్క విషయం మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఒకటే ఆలోచించాను, మన నాయకుడు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాడు. తెలుగు జాతి యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేను వచ్చిన తర్వాత ఒక విషయం ఆలోచించాను, తెలుగు వారి ఆత్మ గౌరవంతో పాటు మీకు ఆత్మవిశ్వాసం ఇస్తే ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతికి ఉందని నిరూపించింది తెలుగుదేశం పార్టీ. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికాం. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. చాలా మంది పిల్లలు నిన్న మొన్న పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది పుట్టిన వాళ్ళు ఉన్నారు.
నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, అప్పుడప్పుడే చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్క విషయం మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని కోరుతున్నా, నేను ఎప్పుడు కూడా మీ అందరికంటే వయసులో పెద్దవాడైనా తమ్ముళ్ళు టీనేజర్స్ ఎట్లా ఆలోచిస్తారో మీకంటే ముందు చూపులో ఉంటాను. ఇప్పటి నుంచి రాబోయే 30 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ముందుగానే ఊహించి దానికి మిమ్మల్ని అందరినీ సిద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేనేదో ఎన్నికల కోసం పనిచేయలేదు, ఓట్ల కోసం పనిచేయలేదు, తెలుగు జాతి కోసం పనిచేశా, తెలుగు వారి కోసం పనిచేశా. మొన్ననే ఐఎస్పీకి వెళ్ళాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. విన్నారా కొంతమంది ఐఎస్పీలు? అంతమంది బాలకృష్ణ గారు కూడా అన్స్టాపబుల్ 2లో నన్ను కూడా పిలిచాడు. విన్నారు కదా, అన్స్టాపబుల్ 2లో నేను చెప్పిన విషయాలన్నీ మీరు మనసు విప్పి మాట్లాడా, వాస్తవాలు చెప్పా. చరిత్ర మళ్ళా ఒకసారి ఇప్పుడుండే యువతకు చెప్పవలసిన బాధ్యత, నా నోటితో చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ విషయం కూడా చెప్పా. మీరు ఒక విషయం ఆలోచించండి, ఈరోజు కాలంలో ఎంత తెలివైన పిల్లలు బాగా చదువుకున్నా వాళ్ళకు ఐటీ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని 25 సంవత్సరాల కంటే ముందే ఊహించి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. 25 కాలేజీలుంటే 250 కాలేజీలు చేశాను. నా కోసరం కాదు, ఈ తెలుగు జాతి పిల్లల కోసం చేశాను. తమిళ్లో ఈరోజు ఒక్క విషయం చూడండి, హైదరాబాద్ బాగా అభివృద్ధి అయిందా లేదా? అయిందా లేదా? ఎవరు కారణం? ఎవరేశారు ఫౌండేషన్? ఎవరికైనా అనుమానం ఉందా? అనుమానం నేనే చేశాను, ఫౌండేషన్ మీరే వేశారు, తెలుగుదేశం పార్టీ వేసిందని ఎవరు జైలుపైకెత్తండి. అందరూ నమ్ముతున్నారు, కానీ దాని వెనక నుండే శ్రమ కూడా ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఐటీని ముందుగానే ఊహించి తద్వారా ఏం చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీకి ప్రారంభం చేశాను. చాలాసార్లు అందరినీ కూర్చొని మాట్లాడి నేను ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎక్కడ ప్రారంభించాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీ కడదాం, ఇది ఒక ఐకానిక్ సింబల్గా ఉంటుందని హైటెక్ సిటీ ప్రారంభించి 14 నెలల్లోనే పూర్తి చేశాం. అక్కడి నుంచి కాలేజీలు పెంచాం, ప్రపంచమంతా తిరిగాను, కాలికి బలపం కట్టుకొని తిరిగా. దేనికోసం? కంపెనీలు తేవడం కోసం. ఆ కంపెనీలు వస్తే నా లాభం కాదు, నా తెలుగు జాతి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తిరిగాను తమ్ముళ్ళు, అది చేసిన పని. ఒకసారి అయితే అప్పుడే మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ ఆయన ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఆయన నేను కలవాలనుకున్నాను, ఎందుకంటే బిల్ గేట్స్ గారు హైదరాబాద్కు వస్తే, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వస్తే ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ వస్తాయని నేను ప్రయత్నం చేశా. ఆయన నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నేను అడిగాను ఆయన్ని, వాళ్ళ ఆఫీసుని అడిగాను, రాజకీయ నాయకులతో మాకు పని లేదన్నారు. నేను ఒక మాట చెప్పాను, మీకు నాతో పని లేదు కానీ నాకు మీతో పని ఉంది, ఒక్క 5 నిమిషాలు సమయం ఇవ్వమని
పదే పదే అడిగాను. అడిగితే నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. అది కూడా ఒక మాట అన్నాడు, మీరు రావాలనుకుంటే రండి, నేను మందు పార్టీ ఇస్తున్నా, కాక్టైల్ పార్టీ ఇస్తున్నా, మీరు కూడా జాయిన్ కామన్నాడు. నేనన్నా, నేను కాక్టైల్ పార్టీకి వస్తే నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ మా వాళ్ళు మాత్రం ఓట్లేరు, ఈయన కూడా తాగుబోతు క్లబ్లో కలిసిపోయాడు అనుకుంటారని నేను ముందే చెప్పాను. అపాయింట్మెంట్ ఇచ్చాడు. 10 నిమిషాలు అన్నాడు. పోయిన తర్వాత నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆ రోజుల్లో తయారు చేసుకుని, ఇండియన్స్ యొక్క శక్తి, నేను ఒకే మాట చెప్పాను, స్వతహాగా భారతీయులందరూ మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ మాకు ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. కోహినూర్ డైమండ్ కూడా తీసుకుపోయారు, కానీ ఇంగ్లీష్ మాత్రం తీసుకుపోలేకపోయారు. ఈ రెండు కూడా డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మా శక్తి అమోఘం, చేసి చూపిస్తానంటే బిల్ గేట్స్ ఒకే మాట అన్నాడు, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటున్నా, ఐటీలో భారతీయులకు మేధో శక్తికి ఎవరు కూడా పోటీ పడలేరని ఆ రోజు చెప్పిన మాట తమ్ముళ్ళు ఈ రోజు చెప్తున్నా. ప్రపంచంలో ఎవరైనా సరే డిజిటల్ స్ట్రెంగ్త్ తో మనతో పోటీ పడే శక్తి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం నేను చెప్పింది 25 ఏళ్లకు మునుపు, ఇప్పుడు చెప్పలా, నిన్న అదే చెప్పారు. ఎప్పుడు కూడా చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఐటీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అప్పట్లోనే చెప్పాను. రెండో పక్కన మేనేజ్మెంట్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక నాయకుడిగా కావాలంటే కార్పొరేట్లో కానీ కంపెనీల్లో కానీ పరిపాలనలో కానీ సమర్థత రావాలంటే నాయకత్వ లక్షణాలు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే ఐఎస్బి విషయం మీకు చెప్పాను, ఏ విధంగా తీసుకొచ్చాను అని. తమిళలో వాళ్ళు తీసుకొచ్చి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ తీసుకొచ్చి నేనే వాళ్లకు మన వాళ్ళ బస్సుల్లో పంపించే మంత్రులు పంపించి వాళ్ళకు పూలమాలలు వేసి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తీసుకొచ్చి నేను అందరికీ గార్లెండ్ వేసి మళ్ళా శాలువ కప్పి బ్రేక్ఫాస్ట్ పెట్టి నేనే ప్లేట్లు కూడా వాళ్ళకి అందించి తర్వాత నేనే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశా. అంటే నా కోసం చేశారా? నా కంపెనీల కోసం చేశానా? కాదు. ఒక ఐఎస్బి రావాలి, హైదరాబాద్కి ప్రపంచ పట్టణంలో గుర్తింపు రావాలని ఆ రోజు నేను పాటుపడ్డా. నిన్న 20 సంవత్సరాలు నన్ను పిలిచారు, మళ్ళీ పోయాను. చాలా ఆనందంగా ఉంది. ఆ ఐఎస్బి చూస్తే దేశానికి ఒక అత్యున్నతమైనటువంటి బిజినెస్ స్కూల్ వచ్చిందంటే అది నాకు తృప్తి. కొంతమంది మీరు గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ నా మనసులో అది ఉంది తమ్ముళ్ళు. మనస్సాక్షి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ మనస్సాక్షిగా పనిచేస్తున్నాను. అందుకే మీరు మరిచిపోయినా నాకెక్కడ లేని తృప్తి ఉందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఎయిర్పోర్ట్ చూడండి, ఔటర్ రింగ్ రోడ్ చూడండి, స్పోర్ట్స్ గచ్చిబౌలిలో స్పోర్ట్స్ చూడండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూడండి. ప్రతి ఒక్క దానికి కూడా ఒక ఎఫర్ట్ ఉంది, ఒక కష్టం ఉంది, దాన్ని సాధించిన విధానం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే జినాం వ్యాలీ పెట్టాం. ఎప్పుడు పెట్టాం? 2000లో పెట్టాం. కరోనా వస్తుందని నాకు తెలుసా? కానీ 2000లో పెట్టి భవిష్యత్తు బయోటెక్నాలజీదని ఆ రోజే నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇండియాలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత, తయారు చేయడానికి దోహదపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? ఆ కరోనా వ్యాక్సిన్ గాని రాకపోయింటే తమ్ముళ్ళు ఇంకా ఎంతమంది చనిపోయేవాళ్ళో మన వాళ్ళందరూ.
ఇప్పుడు చైనాలో మళ్ళా వస్తా ఉందంటున్నారు, వేరే దేశాల్లో వస్తా ఉందంటున్నారు. కానీ మన దగ్గర కూడా వచ్చిన మన వ్యాక్సిన్ బాగా పనిచేస్తూ ఉంది. మళ్ళీ కానీ జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాణ నష్టాన్ని తగ్గించే శక్తి భారతదేశానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ కొండే తమ్ముళ్ళందరూ కూడా సెల్ ఫోన్ వాడుతున్నారా? చేలు పైకెత్తండి సెల్ ఫోన్లు వాడేవాళ్ళు. మీరు ఎంత అలవాటు అయిపోయారంటే భార్య లేకపోయినా భర్త ఉంటాడు, భర్త లేకపోయినా భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు, మీకు పిచ్చి పడుతుంది. ఒక్కసారి అడుగుతున్నా, ఎప్పుడొచ్చిందయ్యా సెల్ ఫోన్? ఎప్పుడొచ్చిందయ్యా సెల్ ఫోన్ అడుగుతున్నా. కానీ మీరు అందరూ మర్చిపోయారు కదా, నన్ను మరిచిపోయారా లేదా? పిల్లలకు తెలియదు, పెద్దలు కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు. పోరాడే ఆ రోజు ప్రధానమంత్రుల్ని మెప్పించా, ఎక్కడికక్కడ ఒప్పించా, నేనే ఒక రిపోర్ట్ ఇచ్చా. ఆ రిపోర్ట్ ప్రకారం టెలికమ్యూనికేషన్ సెక్టర్లో డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే ఎక్కడ చూసినా టెలిఫోన్ పెట్టుకుంటే అన్ని పనులు ఫోన్ ద్వారానే చేసేస్తున్నారు, అవునా కాదా? ఖమ్మంలో కూర్చొని అమెరికాకు పనిచేస్తున్నారు, అవునా కాదా? ఖమ్మంలో కూర్చొని ఆస్ట్రేలియాకు పనిచేస్తారు, అవునా కాదా? అది నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేశాం. నేను యువతకి ఇచ్చిన బహుమానం, తెలుగు జాతికి ఇచ్చిన బహుమానం, ఐటీ ఒక ఆయుధంగా మీకు ఇచ్చాం. ఎవరైనా సరే మీలో తెలివైన వ్యక్తులు ఐటీని ఉపయోగించుకుంటే ఆకాశమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒక రైతు పిల్లలు, రైతు కూలీ పిల్లల్ని ఐటీ ప్రావీణ్యత ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ రోజు ఈ విధంగా ఈ జాతి ముందుకు పోయిందంటే ప్రపంచమంతా ఈరోజు భారతీయులే అగ్రస్థానాల్లో ఉన్నారు. తలసరి ఆదాయం ఎక్కువగా వస్తా ఉంది. అందులో 30 నుంచి 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ వల్ల వచ్చారు. ఇలాంటి ఒకటి కాదు. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పాలసీని మార్చి మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీది. ఇలాంటి అనేక నిర్ణయాలు. ఇప్పుడు నేషనల్ హైవేకి వచ్చాను. నేను సూర్యాపేట నుంచి ఖమ్మం వస్తా ఉంటే నేషనల్ హైవే చూశా. ఏం తమ్ముళ్ళు, ఒకప్పుడు ఒకే రోడ్డు, అవునా కాదా? ఆ రోడ్లు అన్ని ఇబ్బందులు, అవునా కాదా? ఇప్పుడు నేషనల్ హైవే ఆ రోడ్ ఎట్టుంది, బాగుందా లేదా? అంటే నేను ఆ రోజు ప్రధానమంత్రి గారితో చెప్పి, వేరే దేశాల్లో బీఓటీ పోతున్నారు, ఎవరైతే వాహనాలు ఉన్నారో వాళ్లే పేమెంట్స్ పే చేస్తారు, మనం కూడా అలాంటి సిస్టమ్ పోవాలని మెప్పించి మొట్టమొదటి రోడ్డు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తడ నుంచి నెల్లూరు వరకు వేసాం. అది అయిన తర్వాత దేశం అంతా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు వచ్చింది. ఈరోజు ఆ రోడ్లో పోతా ఉంటే ఎంత ఆనందంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చాలా నిర్ణయాలు చేశాం. దేనికోసం అంటే సంపద సృష్టించడానికి, మన యువతకు ఉపాధి ఇవ్వడానికి, అదే సమయంలో బడుగు బలహీన వర్గాల్ని ఆర్థికంగా పైకి తేవాల్సిన బాధ్యత కూడా ఉంది. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద కింది వర్గాలకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇప్పుడే జ్ఞానేశ్వరి గారు చెప్పారు,
వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. పెను మార్పులకు నాంది పలికాం. అంతవరకు వెనుకబడిన వర్గాల్లో నాయకత్వం లేదు. ఒకేసారి ఆయన 25% రిజర్వేషన్లు రాజకీయాల్లో పెడితే, స్థానిక సంస్థల్లో పెడితే నేను దాన్ని 33% చేశాను. దానివల్ల జ్ఞానేశ్వర గాని, యనమల రామకృష్ణుడు గాని, కేఈ కృష్ణమూర్తి గాని, దేవేంద్రగుడు గాని ఇలాంటి నాయకులందరినీ తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రాముఖ్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. వెనుకబడిన వర్గాలను ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. మహేందర్ లాంటి వ్యక్తిని, ఆ రోజు మహేందర్ నాథ్ని ఫైనాన్స్ మినిస్టర్గా, రెవెన్యూ మినిస్టర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిభా భారతిని స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బాలయోగిని లోకసభ స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని ఎప్పుడైనా సరే బడుగు బలహీన వర్గాల్ని రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి. అప్పుడే సమాజంలో మార్పులు వస్తాయి. లేకపోతే కొన్ని వర్గాలే ఉంటే రావని ఒక సిద్ధాంతపరంగా నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక విషయం మీరు చూడండి, ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఎప్పుడు ఇచ్చారంటే 85లో ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర చట్టం తీసుకొచ్చారు. అంటే ఎన్టీఆర్ దూరదృష్టి 30 సంవత్సరాల తర్వాత దేశం ఆచరించే పరిస్థితికి వచ్చింది. మహిళల కోసం ఎస్వి పద్మావతి యూనివర్సిటీ తీసుకొచ్చారు ఎన్టీఆర్. ఆ తర్వాత నేను కూడా ఆలోచించి ఒకటి చేశాను, డాక్రా సంఘాలు పెట్టాను. చదువుకోని మహిళలను మెంబర్లుగా చేసి అచంచల శక్తివంతులుగా వాళ్ళని తయారు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. నేను ఇంకొక నిర్ణయం చేశాను, ఆడపిల్లలందరినీ ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఈరోజు చాలా మంది ఆడపిల్లలు బాగా చదువుకున్నారు, ఐటీలో కూడా బాగా ముందుకు పోయారు, ఉద్యోగాలు కూడా వచ్చాయి, వరకట్ల సమస్య పోయింది. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మీకు తెలిసిన ఒకసారి చూడండి, మగ పిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రాధాన్యత. ఇలాంటి అనేక మార్పులు, అనేక సామాజిక పెనుమార్పులు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాలు అయింది. అయినా కూడా ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ కానీ అవన్నీ కూడా కొనసాగాయి ఇక్కడ. నేను అందుకే మొన్న కూడా చెప్పాను, తర్వాత వచ్చిన అందరి ముఖ్యమంత్రులను అభినందించాను. ఎందుకంటే వీళ్ళు చెడగొట్టలేదు. అదే ఆంధ్రప్రదేశ్లో విధ్వంసమే విధ్వంసం. పక్కనే మీ ఖమ్మానికి ఏం జరుగుతా ఉందో కేకేస్తే మీకు వినపడుతుంది, అవునా కాదా? తమ్ముళ్ళ మీరు చూడండి, 20 ఏళ్లకు మునుపు భద్రాచలం వరదలు వచ్చేటివి, అక్కడంతా మునిగిపోయేది. 10 కిలోమీటర్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు కరకట్ట కడితే నిన్న వరదలు రాకుండా కాపాడామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. ఆ రోజు నేను కూడా అనుకోను, నాకేం పని అనుకుంటే నిన్న వరదల్లో భద్రాచలం ఏవేదో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మనం చేసిన పనులు శాశ్వతం. సమాజాన్ని పైకి తీసుకొచ్చినప్పుడు
ఎక్కడ లేని తృప్తి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మారిగా ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా బలంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు ఖమ్మం చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది, తెలుగుదేశం ఎక్కడా అని అడిగే వాళ్ళకి సమాధానం 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 దొరికిందా నాయకులారా అని అడుగుతున్న వాళ్ళందరినీ. మేము అండగా ఉంటామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మీరందరూ. రెండు రాష్ట్రాలు అయినాయి కాబట్టి కొంతమంది చేతగాని వ్యక్తులు మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, మళ్ళా కలిపేస్తారంట. నేనన్న బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడే మాట్లాడరని. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నాకు తెలుగు ప్రజానీకం ఎంతో అవకాశాలు ఇచ్చారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ లేరు, ఒక రికార్డు ఇది. 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఒక రికార్డు. రాబోయే రోజుల్లో తెలుగు జాతిలో ఎవరు నా రికార్డు మళ్ళా బద్దలు కొట్టలేరు, ఎందుకంటే 2 రాష్ట్రాలు కలవు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ తెలుగు జాతి అయితే 40 సంవత్సరాలు నన్ను ఆశీర్వదించారో, అండగా ఉన్నారో, వారి కోసం నా జీవితాంతం ఉంటా, నా జీవితాంతం పనిచేస్తా, ఏది చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను ఇక్కడ. ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ వల్ల దేశంలో పెద్ద రాష్ట్రాలన్నింటిలో కలుపుకుంటే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే పరిస్థితికి వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ చూస్తే ఎక్కడికో అధపాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. నాకు ఒక బాధ్యత ఉంది, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడి తప్పిన రాష్ట్ర పరిపాలనని ఘాట్లో పెట్టి వాళ్ళని కూడా ఆదుకునే బాధ్యత నాది నాది నాది. అదే మాదిరిగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి జ్ఞానేశ్వర్ లాంటి నాయకులందరినీ అభివృద్ధి చేసి మళ్ళీ తెలంగాణకు కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఎప్పటికప్పుడు నాయకత్వానికి అండగా ఉంటా, సహకరిస్తా. 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు విడిపోయినా 2 గాని కలిసి పనిచేసుకుంటే, వాళ్ళ పాటికి వాళ్ళు పనిచేసుకుంటే దేశానికే ఆదర్శం అవుతాయి. నేను ఆ రోజు విజన్ 2020 ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి చదవండి, 99 2000లో ఇచ్చాను. ఇప్పుడు అంతా అమలయ్యింది. ఈరోజు ఇక్కడికి వస్తే ఆంధ్రాకి మళ్ళీ 2029 ఒక విజన్ ఇచ్చాను. ఆ విజన్లో కూడా ఒక మాట చెప్పాను, ఆ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఆటో పైలట్ వెళ్తుంది కాబట్టి అది కూడా అభివృద్ధి చేసి దేశంలో 1 and 2గా తెలుగు రాష్ట్రాలు ఉండాలని కలలు కన్నాను, రాత్రింబగుళ్ళు పనిచేశాను. మొన్ననే G20 దేశాల మీటింగ్ కోసం ప్రధానమంత్రి గారు అన్ని రాజకీయ పార్టీలు పిలిచారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి, మీటింగ్లో ఉన్న అందరు నాయకులకి, ఈరోజు మీరు ఒక పని చేయాలి. మొన్నే 75 సంవత్సరాలు స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకున్నాం. 2047కి 100 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలు మనం జరుపుకుంటాం. ఆ సమయంలో
మీరు ఒక విజన్ తయారు చేయండి. ఆ విజన్లో మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిజిటల్ స్ట్రెంగ్త్లో ప్రపంచంలో మనతో పోటీ పడేవాళ్ళు భవిష్యత్తులో కూడా ఎవ్వరూ రాలేరు. మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అన్ని కంపెనీల సీఈఓలు కానీ, అన్ని లీడర్స్ మన వాళ్లే. అది మన వాళ్ళ మేధో శక్తి. ఇంకొక మాట చెప్పాను, మన సంస్కరణలు వచ్చిన రోజున భారతదేశానికి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఆ అడ్వాంటేజ్ కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్, అంటే యంగ్స్టర్స్ ఉండే దేశం భారతదేశం. ఇది ఇంకా 25 ఏళ్ళు ఉంటుంది. ఈ రెండు కలుపుకొని మీరు ఒక విజన్ తయారు చేస్తే ప్రపంచంలోనే భారతదేశం ఒకటి గాని రెండో ప్లేస్ లో మనం ఉంటామని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేశాను. అదే సమయంలో ఇండియన్స్ ప్రపంచం అంతా వెళ్ళారు. వాళ్ళైతే ఆ దేశస్తుల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. రాబోయే 25 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. నెంబర్ 1 గా తయారవుతారు. అలాంటి సందర్భంలో మన రాజకీయ పార్టీలు ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుట్టాలని, పేదవాడు ఎప్పుడూ పేదవాడిగా ఉండిపోకుండా పేదవాడిని కూడా డబ్బులుండే వాళ్ళతో సమానంగా పైకి తేవడానికి మన ప్రణాళికలు ఉండాలని ప్రధానమంత్రికి చాలా స్పష్టంగా చెప్పాను. అంటే రాజకీయ పార్టీలుగా ఉండే మనం ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మనం చేసే పని రాబోయే 20-30 సంవత్సరాల్లో సమాజంలో పెను మార్పులకు నాంది పలుకుతాయి. 25 ఏళ్లకు మునుపు చేసిన పనులు ఈరోజు ఆ మార్పులు వచ్చాయి. ఇప్పుడు చేసే పనులు మళ్ళా 25 సంవత్సరాలు ఈ మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సాగునీటి ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎస్పి కానీ, దేవాదులు కానీ, ఎస్ఎల్బిసి మాధవరెడ్డి ప్రాజెక్టు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, ఈ ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నల్గొండలో ఎప్పుడు కూడా ఆ తాగునీళ్లు కూడా తాగడానికి పనికిరాకుండా ఫ్లోరైడ్ కంటెంట్ ఉండి పిల్లలు ఆ నీళ్లు తాగితే కుంటిగానో లేకపోతే చాలా సమస్యలు వచ్చేటివి. అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎల్బిసి ఏదైతే నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చిన ఘనత, లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి మాధవరెడ్డి పేరు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇవే కాకుండా ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే చాలా విషయాల్లో ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ ఈ జిల్లా ఉంది. ఈ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని తెలుగుదేశం పార్టీలోనే పూర్తి చేశాం. రోడ్లన్నీ తెలుగుదేశం పార్టీలోనే పూర్తి చేశాం. ఎందుకంటే గోదావరి ఇక్కడ వెళ్తుంది. గోదావరిని కానీ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే తక్కువ ఖర్చుతో నీళ్లు వస్తాయని దుమ్మగూడెం కానీ ఇలాంటి అప్పట్లోనే కన్సీవ్ చేశాం. కొన్ని ప్రాజెక్టులన్నీ చిన్న చిన్న ప్రాజెక్టులు, మీడియం మైన్ ఇరిగేషన్తో కూడా అప్పట్లోనే చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. విభజన జరిగింది, 8 సంవత్సరాలు అయిపోయింది, 9వ సంవత్సరం అవుతా ఉంది. ఆ రోజు విభజన చట్టంలో మీరు ఒకసారి చూస్తే కొన్ని ప్రాజెక్టులు పెట్టారు. ఆ ప్రాజెక్టులు కూడా ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైతే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకో పక్క ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, ఇంకో పక్క బయ్యారం స్టీల్ ప్లాంట్ ఉంది. ఒకప్పుడు నేనే వచ్చాను బయ్యారం దగ్గరికి. అవినీతి జరిగిందంటే డెమాన్స్ట్రేట్ చేయడానికి.
ఈరోజు తెలంగాణలో కోల్ ఉంది, ఐరన్ ఓర్ ఉంది, బయ్యారం స్టీల్ ప్లాంట్ వస్తే తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు స్పాంజ్ ఐరన్ ఉంది, పాల్వంచలో ఉంది, అది కూడా సిక్ అవుతా ఉంది. దాన్ని కూడా రివైవ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మన పిల్లలకు ఉద్యోగాలు కానీ అక్కడ పనిచేసే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అవసరమైతే కొండే కోల్ కానీ ఇవన్నీ కూడా లైజాన్ చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే చూస్తే ఈ సభా ప్రాంగణం ఏం తమ్ముళ్ళు ఎప్పుడు కట్టారో జ్ఞాపకం ఉందా? నేనే ఆ రోజు కట్టి దీన్ని ప్రారంభించాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రోడ్లు కానీ ఇరిగేషన్ కానీ కడకు ఇక్కడ పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలు కూడా నేను ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఒక పెన్ స్ట్రోక్ తో ఎవ్రీ కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూలు, 3 కిలోమీటర్ల అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్ల హై స్కూలు, మండలానికి ఒక జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, అదే మాదిరిగా డిగ్రీ కాలేజీల్ని ఆ రోజు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చాం. కడాన ఖమ్మంలో ఉండే మెడికల్ కాలేజ్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన కాలేజీ. ఇలాంటి అనేక పెను మార్పులు తీసుకొచ్చి నాంది పలికాం. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏదైనా అన్ని రాజకీయ పార్టీల కంటే తెలంగాణలో ఓటు అడిగే హక్కు పార్టీ తెలుగుదేశం పార్టీని బలపరచమని ఆశీర్వదించమని అడిగే హక్కు ఎవరికి తమ్ముళ్ళు? ఎవరికుంది? ఎవరికుంది? తెలుగుదేశానికి ఉందా లేదా? ఉంటే చేతులెత్తి చెప్పండి, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మొన్నటి వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ఈ సభ ద్వారా, ఖమ్మం సభ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశంలో ఎవరైనా ఇన్యాక్టివ్గా ఉంటే యాక్టివ్గా అండి. ఈరోజు నేను చూశాను ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ముందుకు వచ్చారు. మేము సైతమని పోరాటానికి తెలుగుదేశం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలకు కూడా వెళ్ళారు కొంతమంది. అనేక కారణాలు నేను మాట్లాడడం లేదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే లేడు ఇక్కడ, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎంపీ లేడు. గెలిచిన వాళ్ళు కూడా పోయారు. ఎవరు లేకపోయినా మీరు వచ్చారంటే అది ప్రజాబలం. అవునా కాదా? మీరుంటే నాయకులు ఆటోమేటిక్గా తయారు చేస్తాం. నాయకులను తయారు చేసేది తెలుగుదేశం ప్రజలు. మీరు సిద్ధంగా ఉన్నారా నాయకులు తయారు చేయడానికి? ఇంకొక విషయం అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ. తెలుగుదేశం వల్ల ఎంతో మంది బాగుపడ్డారు, అనేక మంది బాగుపడ్డారు. హైదరాబాద్ లేకపోతే, నేను ఆ రోజు ఫౌండేషన్ వేయకపోతే అభివృద్ధి అయ్యేదేమో కానీ ఇంత అభివృద్ధి అయ్యేదా తమ్ముళ్ళు? ఆ అభివృద్ధి వల్ల లాభం పొందిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా? మళ్ళా అభివృద్ధి కొనసాగించాలా లేదా? ఐటీ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఆలోచించాలా లేదా? మీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా? వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీకు సపోర్ట్ వస్తే సరిపోదు, సమాజానికి మళ్ళీ అవసరమైనటువంటి శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలంటే
అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీని పునర్నిర్మాణం చేద్దాం, ఎక్కడికక్కడ బలోపేతం చేద్దాం, పూర్వ వైభవం తీసుకొద్దాం. దీనికి సిద్ధమా అని కుండే ఖమ్మంలో వాళ్ళని అడుగుతున్నా. మీరు సిద్ధంగా ఉన్నారంటే తెలంగాణ ప్రజలను అడుగుతున్నా. ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ, మీకోసం పనిచేసిన పార్టీ, మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ తెలంగాణ ప్రతిష్టని పేరును పెంచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ప్రజలపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, రైతాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించలేం. అది ఖమ్మం కావచ్చు, తెలంగాణ కావచ్చు, వేరే రాష్ట్రాలు కావచ్చు. ఇప్పటికి కూడా రైతాంగం ఇబ్బందుల్లో ఉంది. అయితే హెచ్చు తక్కువలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇలాంటి సమస్యలు కూడా సతమతం అవుతున్నారు. వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కూడా నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ బాధ్యతగా రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం రైతుకు సహాయం చేస్తున్నారు, కానీ గిట్టుబాటు ధర వస్తే తప్ప రైతుకు న్యాయం జరగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి. తద్వారా రైతాంగం కూడా శక్తి సామర్థ్యాలు పుంజుకునే పరిస్థితి రావాలి. ఈరోజు సుబాబులు ఉన్నాయి, రేట్ లేకుండా రైతులు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పక్క రైతాంగాన్ని మనం ఆదుకోవడానికి సమర్థవంతంగా ప్రభుత్వ పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతున్నాయి. పెరిగిన ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకు ఖర్చు పెడుతూనే వాళ్ళను కూడా ఆర్థికంగా పైకి తీసుకొస్తూ ఆర్థిక అసమానతలు తగ్గించడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఈరోజు ఈ మీటింగ్కి వచ్చా. చాలా రోజుల తర్వాత వచ్చా. మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కొన్ని పరిస్థితుల్లో ఉంటుంది, కానీ అవకాశం వస్తే మళ్ళా పుట్టగొడుగుల మారిగా ఒకేసారి పుట్టుకొస్తాయి తప్ప ఎక్కడా వెనకబడదు. దానికి మీరందరూ ఒప్పుకుంటారా? నాకెందుకంటే ఈరోజు మీ యొక్క మీటింగ్ చూసిన తర్వాత ఇటీవల నేను ఆంధ్రలో కూడా తిరుగుతున్నా. మీ అభిమానం చూస్తున్నా, అక్కడ కంటే ఎక్కువ అభిమానం ఇక్కడ కనపడస్తా ఉంది నాకు. 25 సంవత్సరాల కంటే ముందు చేసిన పనులు మీరు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే నీరాజనాలు పలుకుతున్నారు. నేను మళ్ళా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, తెలిసిన వ్యక్తి 10 మందికి చెప్పాలి. తమ్ముళ్ళు ఐటీ గైస్ అంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కానీ టెలిఫోన్ ఏ పరిస్థితిలో వచ్చిందో ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకుంటే, అప్పట్లో ఎవరు మాట్లాడారో ఒకసారి గుర్తుపెట్టుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఏ విధంగా హైదరాబాద్కు వచ్చిందో, కంపెనీలు ఎట్టొచ్చాయో మీరు ఒక్కసారి గూగుల్ అంకుల్ని అడిగితే ఆటోమేటిక్గా సమాచారం వస్తుంది మీకు. ఇప్పుడు కొన్ని కంపెనీలు వస్తాయి. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి వస్తుంది. కానీ అందుకని మళ్ళీ చరిత్ర తిరగరాయాలంటే
మళ్ళీ ఈ కుండే ప్రజానీకానికి ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో ప్రపంచంలో మేటైన శక్తిగా తయారు కావాలంటే మీరు ఒకసారి చూడండి. ఒకప్పుడు హైదరాబాద్లో రెండు సిటీలు, హైదరాబాద్, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్ డెడ్ ఎండ్. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడు ఐటీ కంపెనీలు పెట్టి సైబరాబాద్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ సైబరాబాద్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే అమెరికాలో కంటే ఆ సైబరాబాద్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అందరినీ కోరుతున్నా, మీ ఉత్సాహాన్ని చూసా, మీ అభిమానం చూసా ఆనందంగా రాత్రి నిద్ర వస్తుంది. ఇంకా మీరు గుర్తుపెట్టుకున్నారనే ఆనందం, తృప్తి ఏ నాయకుడికైనా సరే ఉండవలసింది. చేసిన పనులు శాశ్వతం. ఎవరైనా విధ్వంసాలు చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అలాంటివి చేయకుండా చేతనైతే మంచి పనులు చేయడం, చేత కాకపోతే చేత కాదని ఆ పదవికి రాజీనామా చేసిపోతే ఇంకొకరు వచ్చి మంచి చేసే పరిస్థితి వస్తుంది. అదే జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఏది ఏమైనా మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ ఖమ్మంలో జరిగిన మీటింగు రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని తిరుగులేని పార్టీగా తయారు చేస్తుందని, దానికి మీరందరూ సహకరించమని, ఈ పార్టీ అవసరం అనుకున్న వాళ్ళందరూ మళ్ళీ పార్టీకి రావాలని, పూర్వ వైభవానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరికి పిలిపిస్తూ మనస్ఫూర్తిగా ఈరోజు ఖమ్మంలో జరిగిన మీటింగ్కి వచ్చిన మిమ్మల్ని, దారి పొడుగునా ఆశీర్వదించిన ప్రజానీకాన్ని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ తెలుగుదేశం పార్టీ తరపున వ్యక్తిగతంగా ఇంకా మన వాళ్ళు చాలా పాయింట్లు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఒకేసారి 1,20,000 మంది టీచర్లని అపాయింట్ చేయడమే కాకుండా టీచర్లకి పోస్టింగ్స్ ఇవ్వడానికి కౌన్సిలింగ్ ప్రవేశపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇలాంటి ఒకటి రెండే కాదు, చాలా చేశాం. ఏదైనా ప్రజాహితం కోసం చేశాం తప్ప ఇంకోటి కాదు. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేయవలసిన బాధ్యత కూడా పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన ఉంది. తప్పకుండా అందరూ ఆ పని చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ మీటింగ్ జయప్రదం చేసిన మిమ్మల్ని, మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన ఖమ్మం ప్రజానీకాన్ని పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. తమలో ఇప్పుడు నేను గట్టిగా చెప్పాలి, ఎన్టీఆర్ అంటే అమరహాయ్ అని గట్టిగా చెప్పాలి. ఎన్టీఆర్, గట్టిగా ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో ఇప్పుడే నేను ఒక విగ్రహాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను. ఇప్పుడు ఇంకొక విగ్రహాన్ని ఇనాగరేట్ చేయడానికి పోతున్నాను. ప్రతి ఒక్క ఊర్లో ఎన్టీఆర్ విగ్రహాలు ఉండాలి. ఆ మహానాయకుడిని ఒక్కసారి చూసి మీరు ఏం కావాలన్న సంకల్పం చేస్తే అది మీకు ప్రసాదించే శక్తి ఎన్టీఆర్కు ఉంది. ఎక్కడున్నా ఆయన ఆశీర్వదిస్తాడని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొత్తం తెలంగాణ అంతా వినపడాలి. తెలుగుదేశం, గట్టిగా తెలుగుదేశం, 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 తెలుగుదేశం. ఒక తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. ఒక్కరు కూడా కదలడంలా రాత్రికంతా ఇక్కడే ఉండడానికి కూడా సిద్ధపడుతున్నారు. కానీ ఇంకా కూడా కొన్ని మీటింగ్లు ఉన్నాయి, మళ్ళా రేపు కూడా మీటింగ్లు ఉన్నాయి. మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. నమస్కారం.